హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మెడ్చల్లో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిల నగ్న వీడియోలు అంటే బాత్రూంలో కెమెరాలు పెట్టి తీశారు అన్న ఆరోపణలు వాళ్ళు చేశారు. సో దాని మొత్తం కూడా హడావిడి చేశారు వాళ్ళు. మా మా వీడియోలు అన్నీ కూడా తీశారు, ఒకసారి ఈ కాలేజ్ యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేశారు. అసలు ఏం జరిగింది అక్కడ? నిజంగా వీడియోలు చేశారు? అంతకుముందు మనం ఏపీలో కూడా ఇట్లాంటి ఘటన చూసాం సార్, మరి ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ మేడ్చల్లో కండ్లకోయలో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ విభాగానికి సంబంధించిన మహిళా హాస్టల్ ఉంది. ఆ మహిళా హాస్టల్ బాత్రూముల్లో అమ్మాయిలు స్నానం చేస్తున్నప్పుడు వెంటిలేటర్ నుంచి సెల్ ఫోన్లు అక్కడ పెట్టి వీడియోలు తీశారనేది అమ్మాయిల ఆరోపణ. ఎందుకంటే ఎవరో తీస్తున్నప్పుడు ఒక అమ్మాయి చూసేసి గొడవ చేసింది. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏమంటే, అంతకుముందు అమ్మాయిలకు కూడా కొంత డౌట్లు వచ్చాయి. ఇది చెప్పిన తర్వాత నాకు కూడా మొన్న అదే అనిపించింది, కానీ అక్కడ చూస్తే ఎవరు లేరు, ఇలాగా ఏవో డౌట్లు వచ్చాయి. డౌట్లు వచ్చినప్పుడు వీళ్ళు ఒక్కసారిగా దాన్ని గోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో కాలేజీలో ఉద్రేకత నెలకొనింది. దీంతో ఇటు పేరెంట్స్, తర్వాత ఈ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏబీపీ, బీజేపీ యువ మోర్చా, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అంతా వెళ్ళారు. ఈ లోపల కాలేజీ క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసేసి గేట్లు వేసేసారు. గేట్లు వేసినా కూడా ఏబీపీ లాంటి సంస్థలు గేట్లని బ్రేక్ చేసి పైన గోడకి దూకి వాళ్ళు ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొనింది. దాంతో పోలీసులు రంగంలో దిగారు. ఏసీపీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వెళ్ళారు. వెళ్తే వీళ్ళు ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే, ఈ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో దాని వెనకనే పని వాళ్ళ కోసం కొన్ని వాళ్ళ ఉండడం కోసం క్వార్టర్స్ కట్టించారు కాలేజీ వాళ్ళు. ఆ పని వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఈజీగా అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇవి వాళ్ళు వచ్చేసి వెంటిలేటర్ ఎక్కేయచ్చు ఈజీగా. సో అది అమ్మాయిలకి తెలిసిపోయిందనమాట. సో వీళ్ళే చేస్తుంటారని ఆల్రెడీ మెస్లో పనిచేసే కొంతమంది మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దాంతో వీళ్ళు ఏం చేశారంటే, పోలీసులు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆ వీళ్ళు ఏవైతే ఆరోపిస్తున్నారో ఆ వెంటిలేటర్ దగ్గర వేలి ముద్రలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దాన్ని పట్టుకొని వెళ్ళాలి కదా పైకి. సో ఆ వేలి ముద్రల కోసం వీళ్ళు వేలి ముద్రల ఎక్స్పర్ట్ని పిలిపించి ఇవన్నీ కూడా సేకరించారు. అట్లాగే ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో కుకింగ్ స్టాఫ్ వాళ్ళు ప్లస్ మెస్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న 12 సెల్ ఫోన్లను తీసుకున్నారు. ఎందుకంటే షూట్ చేసి ఉంటే ఆ సెల్ ఫోన్లో ఒకవేళ వాళ్ళు డిలీట్ చేసినా కూడా దాన్ని రికవర్ చేయొచ్చు అని చెప్పి ఆ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా మెస్ ఇన్ఛార్జి సెల్వం అనే అతన్ని, తర్వాత వార్డెన్ ప్రీతిరెడ్డి, ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు వార్డెన్కి చెప్పారు. ఆమె దాని మీద ఎంక్వైరీ మొదలు పెట్టడమో లేకపోతే యాజమాన్యం దృష్టికి తీసుకుపోవడం కాకుండా వీళ్ళని మందలించడం, మీరు అనవసరంగా రచ్చ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు తీస్తారు, ఏం చేసుకుంటారు, అలాగా ఆమె మాట్లాడడం, ఇవన్నీ ఆమె మీద కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్. దాంతో ప్రీతిరెడ్డిని, సెల్వంను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏసీపీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే ఇది నడుస్తుంది. ఆయన ఏం చెప్తున్నారంటే, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పటి వరకైతే మాకేమీ వీడియోలు కానీ ఏమీ దొరకలేదు, బట్ మేము ఇంకా వాటిని రికవరీకి ఆ ఫోన్లు అవన్నీ చూస్తున్నాము, అట్లాగే వాళ్ళని విచారిస్తున్నాము. ఆ వేలు ముద్రలు కూడా వస్తే ఈ స్టాఫ్లో ఎవరి వేలు ముద్రలతో అవి సరిపోతాయి అనేది వీళ్ళ వేలు ముద్రలంతా కూడా మేము కలెక్ట్ చేసాము. ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్లు దాన్ని సరిపోల్చి చూస్తారు, కంపేర్ చేసి అనేది చెప్తున్నారు. అయితే పేరెంట్స్ మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిల వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఒక్కసారి నెట్లోకి వెళ్ళిపోతే, ఆన్లైన్లోకి, దాన్ని ఇంకా డిలీట్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే అవి అనేక వందల వేల సైట్లు పోర్న్ సైట్లలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినాక వాటిని డిలీట్ చేయలేం. కొన్ని సైట్లకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీస్తారు టెంపరీగా, కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పెట్టేస్తారు వాళ్ళు. సో ఎందుకంటే అది $multi-billion బిజినెస్ ఇండస్ట్రీ అనేది. సో ఇది రియల్ ఇమేజెస్ అన్నట్టుగా, రియల్ అమ్మాయిలదంటే దానికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం కృష్ణా జిల్లాలో కూడా చూసాం కదా, ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కూడా ఇలాగే ఆరోపణలు వచ్చాయి. అదైతే నేషనల్ ఇష్యూ కూడా అయింది.
చివరికి అదేమీ కాలేదు ఫైనల్గా. నాకు తెలిసి ఇది ఏం చేస్తారంటే పోలీసులు కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తారు, కొంత ఈ సబ్సైడ్ అయినాక ఇది ఆపేస్తారు. మళ్ళీ ఏమీ ఎంక్వైరీలు ఉండవు, దీని మీద సీరియస్గా జరగవు. మామూలుగా ఏంటంటే నిజంగా తీసుంటే రికవరీ చేయొచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఈ అమ్మాయిల వైపు నుంచి కూడా కొద్దిగా ఫియర్ ఎక్కువగా ఉండొచ్చు. ఎవరో అక్కడ తొంగి చూసి ఉండొచ్చు, అక్కడ ఏమైనా మెయిల్ వర్కర్స్ ఉంటే అమ్మాయిల బాత్రూముల్లో వీళ్ళు ఫోన్లు వీడియోలు తీస్తున్నారు ఉండొచ్చు. అట్లాంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అయితే ఇది ఒక ప్లాన్డ్గా వీడియోలు తీస్తారా, లేదా వ్యక్తిగతంగా ఎవరైనా ఒకరిద్దరు వచ్చి వాళ్ళ కోసం వీడియోలు తీసుకున్నారా, లేకపోతే దీన్ని నెట్లో అప్లోడ్ చేయాలని ట్రై చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా ఇప్పుడు మనకి ఎట్లయితే యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, నేను ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, ఎవరి పాటికి ఒక ఛానల్ పెట్టుకోవచ్చు. మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తే అది మానిటైజేషన్ వస్తే మనకి డబ్బులు వస్తాయి. ఇదే మోడల్లో సైట్లలో కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో కూడా మనకి ఇండివిజువల్గా ఒక ఛానల్ పెట్టుకోవచ్చు. మన ఛానల్ వీడియోలు కానీ అప్లోడ్ చేసి అది ఎక్కువ మంది చూస్తే మనకి డబ్బులు వస్తాయి. మామూలుగా యూట్యూబ్ కంటే దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. అలాగే ఈ మధ్య ఇండియాలో కూడా కొంతమంది కపుల్స్ వాళ్ళ వీడియోలు వాళ్ళే పోర్న్ వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసుకొని ఆ రకంగా డబ్బులు సంపాదించే కల్చర్ కూడా బాగా పెరిగింది. ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారు కపుల్స్. వాళ్ళు కొంతమంది భార్యాభర్తలు ఉన్నారు, కొంతమంది లవర్స్ ఉన్నారు. అలాగా వాళ్ళిద్దరు కలిసి పోర్న్ వీడియోలు చేసుకొని పెట్టుకుంటున్నారు అనమాట. అంటే ఇంతకుముందు ఉండేది కాదు ఇట్లాంటిది, ఇప్పుడు ఇలాంటి ఆప్షన్ కూడా వచ్చింది. అందువల్ల కూడా వీడియోలు తీసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి సైట్లో వాళ్ళకి పెట్టడం ద్వారా వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయన్నమాట. సో అలాగా ఏమన్నా ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్ వచ్చేసినాక మన వాళ్ళకి ఇవన్నీ కూడా తెలిసిపోయింది. మామూలు పెద్ద చదువుకోని పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా ఫోన్ ఉపయోగించడం అలాగా, ఫోన్లో రీల్స్ చేయడం అలాగా ఇవన్నీ బ్రహ్మాండంగా చేసేస్తూ ఉన్నారు. ఇది పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఎందుకంటే వీడియో తీస్తారు, ఆ సైట్లోకి వెళ్తారు, దాంట్లో ఆప్షన్ ఉంటుంది, ఛానల్ పెట్టుకోవచ్చు, దాంట్లో అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అప్లోడ్ కొట్టేస్తారు, ఫోన్లో నుంచే చేసేయచ్చు మొత్తం. కంప్యూటర్స్ కూడా అవసరం లేదు. సో ఇలాగా డబ్బు సంపాదించే మార్గం. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళిపోయినాక దాంట్లోంచి ఒక్కసారి నీకు స్క్రీన్లో ఏదొచ్చినా స్క్రీన్ రికార్డర్ కానీ ఉంటే మన దగ్గర స్క్రీన్లో ఏది కనబడినా డౌన్లోడ్ చేసేయచ్చు. సో డౌన్లోడ్ రికార్డ్ అవుతుంది, రికార్డ్ అయినాక డౌన్లోడ్ అవుతుంది, ఎడిట్ ఒకసారి జరిగినాక నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది మొత్తం ఇంటర్నెట్లో వైరల్ అయిపోతుంది. సో ఇది అమ్మాయిలకి కొంచెం ఇబ్బంది రాను కూడా. అమ్మాయిలకి ఎందుకు ఇబ్బంది, అబ్బాయిలకి ఎందుకు ఇబ్బంది లేదంటే మన కల్చరల్గా అమ్మాయిల బాడీస్ మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అబ్బాయిల బాడీ అంటే ఎవరు కూడా పట్టించుకోడు. అదే ఒక అమ్మాయి న్యూడ్ అంటే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావడం కష్టం కావచ్చు, లేకపోతే ఇంకోటి. ఇది అమ్మాయిల్లో కూడా మార్పు రావాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, అమ్మాయిలు అవాయిడ్ చేయడం చాలా కష్టం రాబోయే కాలంలో. ఎందుకంటే ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చింది, వీడియోలో తీయాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఫోటో దొరికితే కూడా చాలు, దాన్ని వీడియోగా మార్చేయచ్చు, ఫోటోనే వీడియోగా మార్చేయచ్చు. సో అలాంటి టెక్నాలజీ. ఇంతకుముందు ఏంటంటే ఒక ఫోటోకి ఈ అమ్మాయి తలని అతికించేవాళ్ళు ఫోటోషాప్లో. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఏఐ వచ్చిన తర్వాత ఫోటో ఉంటే దాన్ని వీడియోగా మనం మార్చమని టెక్స్ట్ ఇస్తే వీడియోగా మార్చేస్తుంది. సో ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీలు అంతా వచ్చాయంటే ఒక అమ్మాయి అబ్బాయి ఫోటో ఇస్తే వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకున్నట్టుగా చేయమంటే వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకున్నట్టు కూడా చేస్తుంది. అంటే వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని కూడా మనం సృష్టించేయచ్చు. అలాంటి టెక్నాలజీలు అంతా వచ్చాయి కాబట్టి ఇప్పుడు అమ్మాయిల ఒకటి జాగ్రత్త తీసుకోవాలి, రెండు మనం జాగ్రత్త తీసుకున్నా కూడా మనం ఫోటోలు అప్లోడ్ చేస్తుంటాము, మన సెల్ ఫోన్లలో పెట్టుకుంటాము, ఏవైనా లాగేయచ్చు రేపు పొద్దున. సెల్ ఫోన్లో ఉంటే కూడా ఆ ఫోటోలని లాగేసే ఇది పెద్ద విషయం కాదు. సో కాబట్టి ఏంటంటే కొంచెం ఫోన్లు వాడేవాళ్ళు కానీ లేకపోతే అమ్మాయిలు కానీ ముఖ్యంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే యాంటీవైరస్లు వేసుకోవడం, వేరేవి ఏ యాప్స్ ఏదంటే అది థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండడం,